రైల్వే సిబ్బంది వారికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇట్రానా సత్యల్ వెనకరండి చెప్పండి వెనకరండి ఫుడ్ తీసుకున్నా మీరు అందరూ ఉంటే శ్రీ దామచంద్ర నేను వచ్చే ముందు నువ్వు అంటావని మొత్తం పోతుంది. నువ్వు రమ్మంటే శ్రీ బాలా వీరేంద్ర స్వామి గారికి పూలబొత్త తిరుపతి చంద్రబాబు గారు, జనార్దన్ రావు గారికి, మన సత్యనారాయణ సార్ ఇస్తారు, కమిషనర్ సత్యనారాయణ సార్, లేయింగ్ ఫౌండేషన్ స్టోర్ ఫర్ వారు సభాధ్యక్షుడు ఏపీఐఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆటో నగర్లో సుమారుగా 10.95 కోట్ల రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనే లక్ష్యంతో మొన్న 90 పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించడం, వారికి ఈ ప్రాంతం మీద ఉన్న మక్కువని, ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది. మొన్న కలిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా 5,000 ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓయూలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడికి ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన అందులో సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం, ముఖ్యంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినట్టు మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసం కలిగి తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేంది. వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంఓయూల ప్రకారం, అదేవిధంగా పురోగతిలో పరిశ్రమల ప్రకారం ఇప్పటికి 10 లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది. నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక 10 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కుని, ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్, అదేవిధంగా వాటికి స్థల సేకరణ జరగడం జరిగింది. వారితో పాటు అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిలుస్తా, ప్రోత్సహిస్తా ముందుకు వస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఇక్కడ సుమారు 11 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చారంటే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిరసన తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి 23 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారు అనే దానికి నిరసన చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతాల్లో మీరు చేసే ఆటో నగర్లో
చేసేటువంటి ప్రతి చిన్న షాప్ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎస్ఓ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వచ్చే వాళ్ళు కూడా మార్గం సుగమం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి అదేవిధంగా భూముల కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది. పరిశ్రమలను ఇక్కడ స్థాపించాలి, ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి, అదేవిధంగా ఉద్యోగాలు కాపాడే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.